మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. శని భగవానుడు మనకి కష్టాలు మాత్రమే ఇస్తాడా అని చెప్తే, దానికి మళ్ళీ మీకు కర్మలే దానికి కారణము. కానీ శని కష్టాలు ఇవ్వడం వల్ల మనల్ని దేవుడికి దగ్గరగా చేస్తాడు. ఎందుకంటే మనకి ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అప్పుడే మనకి దేవుడు గుర్తుకొస్తాడు కాబట్టి, అదే విషయము మన మహాభారతంలో ద్రౌపది కూడా చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈ కష్టాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు కాబట్టి, మనకి ఎంత ఎక్కువ కష్టం ఇస్తే మనం దేవుడి దగ్గరికి అంత ఎక్కువగా వెళ్తాం కాబట్టి, శని మనకు చేసే మంచి పని ఏంటంటే దేవుడి యొక్క సమీపానికి మనల్ని తీసుకువెళ్ళడం. అందువల్ల శని ఇచ్చే కష్టాలని మనం కష్టాలనుకోకుండా, అది మనకిచ్చిన గుణపాఠాలు అని చెప్పేసి మనం అనుకుని మన దారిలో ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఈ శని దశలోనే మనకి ఎవడు నిజమైన మిత్రుడు, ఎవడు నిజమైన శత్రువు అనే విషయం కూడా శని మనకి చూపిస్తాడనమాట. అందువల్ల మనకి శనిని మనం ఒక గురువులాగా, ఒక టీచర్‌లాగా మనం తీసుకున్నట్టయితే లైఫ్‌లో మనం ఎదగడానికి శని చాలా సహాయపడతాడు అని చెప్పి చెప్తున్నాను.